బ్రేకింగ్ న్యూస్ బయటకు మాత్రమే అదో స్కూల్ కానీ లోపల ఓ ఫ్యాక్టరీని రన్ చేస్తున్నారు. అది కూడా మత్తు పదార్థాలు తయారు చేసే ఫ్యాక్టరీ. అందుకు కావాల్సిన సెటప్ మొత్తాన్ని స్కూల్లోనే ఏర్పాటు చేశాడు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని మేధా స్కూల్లో ఈగల్ టీం జరిగిన తనిఖీలో విస్తుపోయే విషయాలే వెలుగు చూశాయి. స్కూల్ డ్రగ్స్ కేసులో ఈగల్ టీం సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే 10 రియాక్టర్లు 8 డ్రయర్లు సీజ్ చేశారు. క్లాస్ రూమ్లను డ్రగ్స్ తయారీ కేంద్రాలు మార్చేశాడు జయప్రకాష్ గౌడ్. రన్నింగ్ స్కూల్లో ఆల్ప్రోజోలం అలాగే తయారీ కేంద్రాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇప్పటికే కీలక సూత్రధారి మల్లెల జయప్రకాష్ గౌడ్ తో పాటు మరో 2ని ఈగల్ టీం అరెస్ట్ చేసింది. సోమవారం నుండి శనివారం వరకు డ్రగ్స్ తయారు చేసి ఆదివారం డెలివరీ చేస్తున్నట్లు ఈగల్ టీం విచారణలో బయటపడింది. నడుస్తున్న స్కూల్లోనే ఒకవైపు పూర్తిగా మరోవైపు ఆల్ప్రోజోలం తయారీ కేంద్రం ఏర్పాటు చేశాడు. స్కూల్లో ప్రస్తుతం 130 మంది విద్యార్థులు చదువుతున్నారు. సోడియం కార్బోనేట్, పొటాషియం కార్బోనేట్, ఎస్టిక్ యాసిడ్, అమోనియం క్లోరైడ్, మిథనాల్ లాంటి కెమికల్స్తో ఆల్ప్రోజోలం తయారు చేసినట్లు ఈగల్ టీం గుర్తించింది. కేజీలలో తయారు చేసి హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విక్రయాలు చేస్తున్నాడు. పెద్ద ఎత్తున కెమికల్స్ డబ్బాలను ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. జయప్రకాష్ వద్ద నుండి 20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జయప్రకాష్ గౌడ్ మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. ఎవరెవరికి విక్రయించాడనే కోణంలో ప్రస్తుతం ఈగల్ టీం దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సాగర్, మేధా స్కూల్ కి సంబంధించి ఒకవైపు మనం చూస్తున్నాం, ఇటు స్కూల్ నడుపుతూనే మరోవైపు ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఎవరెవరికి విక్రయించాడు, ఇంత జరుగుతున్నా ఇంతవరకు ఎందుకు బయటికి రాలేదు ఈ విషయం అసలు? సౌమ్య, సికింద్రాబాద్ బోయిన్పల్లిలో ఉన్నటువంటి శ్రీ మేధా స్కూల్లో ఉదయం 6 గంటల నుంచి కూడా ఈగల్ టీం విశ్వసనీయ సమాచారం మేరకు సోదాలు చేస్తున్నారు. పైకి చూడడానికి మాత్రం స్కూల్ కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం మత్తు పదార్థాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నట్లుగా కూడా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రధాన కీలక సూత్రధారి జయప్రకాష్ గౌడ్ 2 సంవత్సరాల క్రితం ఈ స్కూల్ని అయితే శ్రీ మేధా స్కూల్ని తాను ఆధీనంలోకి తీసుకున్నాడు. అప్పటి నుంచి కూడా ఈ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. మనం చూస్తున్నటువంటి ఇదే స్కూల్ని నిర్వహిస్తూ, పైకి చూడడానికి మాత్రం స్కూల్ని నిర్వహిస్తూ 1 to 7th క్లాస్ వరకు కూడా ఈ స్కూల్ నిర్వహిస్తున్నారు. 130 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక పక్క 5-6 క్లాస్ రూమ్లను ఏర్పాటు చేశాడు. మరోవైపుగా ఉన్నటువంటి క్లాస్ రూమ్లలో మాత్రం మొత్తం ఈ తయారీ కేంద్రాన్ని 8 రియాక్టర్స్, 8 డ్రైయర్స్, మరికొన్ని ఎక్విప్మెంట్స్తో ఈ ఆల్ఫోజోలం తయారీ చేస్తున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. మనం చూస్తున్నటువంటి ఇదే స్కూల్ ఆవరణ, ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మొదటి అంతస్తులో దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఒక ఫ్యాక్టరీ తరహాలోనే ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే ఈగల్ టీం కొన్ని వీడియోలను కూడా విడుదల చేసింది. భారీగా కెమికల్స్ని కూడా స్వాధీనం చేసుకుంది. 20 లక్షల నగదు ఏదైతే ఈ వ్యాపారం చేయడం వల్ల, ఆల్ఫోజోలం విక్రయించడం వల్ల వచ్చినటువంటి నగదును కూడా పోలీసులు సీజ్ చేసిన పరిస్థితి. అయితే ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా తయారు చేస్తున్నటువంటి ఈ ఆల్ఫోజోలాన్ని హైదరాబాద్లోని పలు కళ్ళు కంపౌండ్లతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని విక్రయిస్తున్నట్లుగా కూడా ఈగల్ టీం గుర్తించింది. అయితే ఇప్పటికే ఆయన ఫోన్ని సీజ్ చేసిన జయప్రకాష్ గౌడ్కి మరో 2 సహకరిస్తున్నారు. వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జయప్రకాష్ గౌడ్ ఎవరెవరికి విక్రయిస్తున్నాడన్న దానిపైన కూడా ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగుతుంది. ఈగల్ టీం పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఇటు నార్కోటిక్ బ్యూరో పోలీసులు, క్లూస్ టీం 4 విభాగాలు దాదాపు 15 గంటలుగా ఇంకా సోదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున కెమికల్ డబ్బాలు, పెద్ద ఎత్తున ఎక్విప్మెంట్, డ్రైయర్స్, రియాక్టర్స్ లభ్యమైన నేపథ్యంలో కొంత పూర్తిస్థాయి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఒక గ్రామ్ ఆల్ఫోజోలం అనేది వేలాల్లో ఉంటుంది, కానీ కిలోలలో తయారు చేస్తున్నటువంటి జయప్రకాష్ పెద్ద ఎత్తున వందలాది కళ్ళు కంపౌండ్లకు విక్రయాలు చేస్తున్నట్లుగా కూడా
ప్రాథమికంగా ఈగల్ టీం పోలీసులు గుర్తించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ దందా జయప్రకాష్ ఒక్కడే చేస్తున్నాడా, ఇంకెవరైనా కళ్ళు కంపౌండ్ల నిర్వాహకుల ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అర్ధరాత్రి వరకు కూడా, ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. సోదాలు పూర్తయిన అనంతరం కూడా ఈ కేసులో మరికొన్ని కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.